VWR న్యూస్. నేను సుధా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. చంద్రబాబు ఇంకితం లేని మాటలు మాట్లాడుతున్నారు. సజ్జల రామకృష్ణ విమర్శ. విశాఖలో డ్రగ్స్ కలకలం. కుప్పంలో చంద్రబాబు పర్యటన ఖరారు. విశాఖ పోర్టులో భారీగా డ్రగ్స్ పట్టుబడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో విశాఖ సిపి రవిశంకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇంటర్పోల్ సమాచారంతో సిబిఐ విశాఖకు వచ్చిందని చెప్పుకొచ్చారు. సిబిఐ పిలిస్తేనే పోలీసులు అక్కడికి వెళ్లినట్టు తెలిపారు. ఇదే సమయంలో తమపై ఎలాంటి పొలిటికల్ ఒత్తిడి లేదని స్పష్టం చేశారు. కాగా రవిశంకర్ శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ ఈ డ్రగ్స్ కేసు అంతా సిబిఐ పర్యవేక్షిస్తుంది. సిబిఐ నుంచి మాకు కాల్ వచ్చింది. వారు డాగ్ స్క్వాడ్ కావాలని మమ్మల్ని అడిగారు. తర్వాత డాగ్ స్క్వాడ్ వద్దని చెప్పారు. కేవలం డాగ్ స్క్వాడ్ కోసమే స్థానిక పోలీసులు వెళ్లారు. సిబిఐ విన్నపం మేరకే పోలీసులు అక్కడికి వెళ్లారు. విశాఖ పోర్ట్ మా పరిధిలో ఉండదు. మేము కేంద్ర ఎన్నికల సంఘం పర్యవేక్షణలో పనిచేస్తున్నాం. విధి నిర్వహణలో మమ్మల్ని ఎవరూ ఒత్తిడి చేయలేరు. ఏపీ పోలీసులపై సిబిఐ ఎలాంటి ఆరోపణలు చేయలేదని తెలియజేశారు. లేదు, డాగ్ స్క్వాడ్ కోసం అక్కడ ఉన్న కస్టమ్స్ ఎస్పీ ఎవరైతే ఉన్నారో ఇక్కడ పోర్ట్లో హీ కాల్డ్ అస్ అండ్ హీ రిక్వెస్టెడ్ టు సెండ్ ద డాగ్ స్క్వాడ్ ఫర్ ఫైండింగ్ అవుట్, స్నిఫింగ్ చేసుకొని అది తెలుసుకోవాలని చెప్పేసి ఆ ఉద్దేశంతో పిలిపించారు. మన దగ్గర నుంచి వాళ్ళే కస్టమ్స్ ఎస్పీ, నేనే చెప్తున్నాను కదా, నా దగ్గర ఫోన్ కాల్ రికార్డ్ ఉంది కదా. సో దే హ్యావ్ ఓన్లీ కాల్డ్, వాళ్ళే ఫోన్ చేసి రిక్వెస్ట్ చేశారు. లేకపోతే మాకు తెలిసేదే కాదు. యాక్చువల్లీ అక్కడ మా పరిధి కూడా కాదు, ఎందుకంటే దట్ ఈస్ అ ప్రైవేట్ పోర్ట్, జేఎన్ బక్షి ఓన్డ్ ప్రైవేట్ పోర్ట్ కాబట్టి అక్కడ వెళ్ళేది కాదు. మా జ్యూరిస్డిక్షన్ కూడా కాదు అక్కడ, until unless they call. సో అక్కడ కస్టమ్స్ సూపరింటెండెంట్ ఆఫీస్ ఉంది లెఫ్ట్ సైడ్లో యాజ్ యూ ఎంటర్ ఇన్ సైడ్. సో కస్టమ్స్ సూపరింటెండెంట్ కాల్డ్ us for the requested for the డాగ్ స్క్వాడ్ అండి. ఆ డాగ్ స్క్వాడ్ ఇక్కడ నుంచి డిఎస్పీ ఏఆర్లో ఉంటారు కదా, ఆర్మ్ రిజర్వ్లో, వాళ్ళు తీసుకొని వెళ్ళారు. అక్కడ వెళ్ళిన తర్వాత వాళ్ళు దాన్ని ఉపయోగించి దే ట్రై టు స్నిఫ్ అవుట్ వెదర్ అక్కడ డ్రగ్స్ ఉందా లేదా అని చెప్పేసి కంటైనర్ దగ్గరికి, అంతవరకే. కానీ దాని తర్వాత ఏమీ లేదు. సిబిఐ డిఎస్పీ గారు అన్నారు మాకు అవసరం లేదు దీని వల్ల, ఎందుకంటే కన్ఫర్మేటరీ టెస్ట్ కావాలని చెప్పేసి, ఇది మాకు ప్రయోజనం లేదని చెప్పేసి వాళ్ళ సిఎఫ్ఎస్ఎల్ ఉంది, వాళ్ళది సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ లెబారెటరీ, అక్కడ పంపించుకొని చేసుకుంటామని చెప్పిన తర్వాత మేము వెనక్కి వచ్చేసారు. అక్కడ వీడియోగ్రఫీ ఏదైతే చేస్తున్నప్పుడు అదే టైంకు మన డాగ్ స్క్వాడ్ ఏదైతే ఉందో, డాగ్ స్క్వాడ్ తర్వాత లోకల్ అక్కడ ఉన్న ఏమంటారు దట్ జేఎన్ బక్షి వాళ్ళ పోర్ట్ ఆఫీషియల్స్ అందరు కూడా అదే టైంకి అక్కడ వచ్చారు. వచ్చినప్పుడు వాళ్ళ వీడియో ఏదో ఇంటరప్ట్ అయిందట, దానికోసం వాళ్ళు రాసుకున్నారు. బికాస్ దే హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్ ది ప్రాసెస్ ఆఫ్ వీడియోగ్రఫీ. దాంట్లో ఏదైనా ఏమంటారు అది బ్రేక్ ఏదైనా వచ్చిందంటే దాన్ని ఎక్స్ప్లెనేషన్ కోసం అట్లా రాసుకున్నారు. కానీ దట్ ఈస్ అ టెక్నికల్ దిస్ థింగ్ ఫర్ ద సీజర్ ప్రొసీజర్ కండి. ఏదైతే వీడియో తీస్తున్నప్పుడు మధ్యలో బ్రేక్ ఏదైతే వచ్చిందో దానికి ఈ విధంగా రాసుకున్నారు, కానీ వేరే ఏమి లేదు. ఇదే ఎక్స్ప్లెనేషన్ వాళ్ళు కూడా మాకు చెప్పారు. అది కాకుండా ఇక్కడ పొలిటికల్ గా కానీ ఏమి లేదు. వీఆర్ ఆల్ ఆన్ డెప్యుటేషన్ టు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. సో వీఆర్ ఆన్సరబుల్ టు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అండ్ అంతవరకే. కానీ ఇక్కడ పొలిటికల్ గా కానీ ఇక్కడ తర్వాత ఫ్యాక్ట్స్ వెరిఫై చేయకుండా ఎవరు ఇట్లాంటి అది ఇదని ఏమీ మాట్లాడకూడదండి. ఎందుకంటే వీఆర్ ఆల్ అండర్ ఎలక్షన్ కోడ్ అండి. వీఆర్ ఆన్సరబుల్ టు ద ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత కూడా వాలంటీర్ల చేత యథేచ్ఛగా ప్రలోభాలకు గురి చేయడాన్ని నిరోధించాలని ప్రయత్నించిన ప్రతిపాడు టీడీపీ ఇన్ఛార్జ్ రామాంజనేయులపై వైసీపీ సైకోలు దాడి చేశారు. దాడిపై ఫిర్యాదు చేస్తే పోలీసులు రివర్స్ టీడీపీ అభ్యర్థిని వేధిస్తున్నారని గుంటూరు ఎస్పీని కలిసి ఫిర్యాదు చేశారు టీడీపీ నేత పెమ్మసాని చంద్రశేఖర్. మరి ఎమ్మెల్యే కాదు, ఏమి కాదు, ఎంతమంది పోలీసులు ఒక వ్యక్తి బర్త్డేకి కేక్ కట్ చేస్తున్నారు. ఎందుకు చెప్తున్నారంటే మా అభ్యర్థి మీద దాడి జరిగి పోలీస్ స్టేషన్కి వెళ్తే ఆయన మీదే కేసులు పెట్టి పోలీస్ స్టేషన్లో హడావుడి చేస్తున్నారంటే దానికి కారణం ఈ సంస్కృతి. కాబట్టి మేము ఎస్పీ గారిని అడిగింది ఏంటి అంటే ఇలాంటి వ్యక్తులపై ఇమీడియట్ గా మీరు చర్య తీసుకోండి. రెండోది, ఇలాంటివి పునరావృతం కాకుండా ఏ విధమైనటువంటి ప్రివెంటివ్ చర్యలు తీసుకుంటారు. ఎందుకంటే కలెక్టర్ గారు లేకపోతే ఎలక్షన్ కమిషన్ ఒక్కసారి వాలంటీర్లు ఉండకూడదని చెప్తే సరిపోదు. మీరు ప్రతి 2-3 రోజులకు ఒకసారి ప్రెస్ మీట్లు పెట్టి
అందరికీ రిపీటెడ్గా చెప్పాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా కఠినమైన చర్యలు వేరే వాళ్ళు భయపడే విధంగా చేయాల్సిన అవసరం ఉంది. వాలంటీర్లే కాదు, ఒక్కొక్కసారి వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా ఇన్వాల్వ్ చేసి చేస్తున్నారు. కాబట్టి మీరు న్యాయపరంగా, ధర్మపరంగా ఏ విధంగా చేయాలో అవి చేయండి. తెలుగుదేశం పార్టీ మేము దానికి పూర్తిగా సహకరిస్తాం. మా నుంచి ఎటువంటి తప్పు లేకుండా మేము చూసుకుంటామని ఎస్పీ గారికి చెప్పాం. ఆయన కూడా సానుకూలంగా స్పందించారు. థ్యాంక్ యూ. ధరిత్రి గంటను జయప్రదం చేయండి. ఈ నెల 23వ తేదీ రాత్రి 8:30 గంటల నుండి 9:30 గంటల వరకు విద్యుత్ ఉపకరణాలు ఆపండి అని వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫండ్ ప్రోగ్రామ్ ఆఫీసర్ హనీ సెలస్ కోరారు. ఈ మేరకు ఆమె గురువారం ఉదయం ఆంధ్ర యూనివర్సిటీ సోషల్ వర్క్ డిపార్ట్మెంట్ లో గ్రీన్ క్లైమేట్ టీమ్, ఎన్జీఓ, అటవీ దినోత్సవం, ధరిత్రి గంట నిర్వహణ గురించిన ప్రచారాన్ని కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం ఆమె మాట్లాడారు. భూగోళాన్ని పర్యవేక్షించేందుకు WWF ప్రపంచవ్యాప్తంగా చాలా నగరాలలో ఒక గంట విద్యుత్ ప్రధాన ప్రదేశాలలో స్వచ్ఛందంగా ఆపివేయించడం, ఎవరిళ్లలో వాళ్ళు విద్యుత్ ఉపకరణాలు ఆపివేయడం ద్వారా కార్బన్ ఉద్గారాలు తగ్గించడం, తద్వారా విద్యుత్తును ఆదా చేయాలి అనే ఆలోచన ప్రతి ఒక్కరిలో కలిగించే విధంగా ఉపయోగపడుతుందని అన్నారు. విద్యుత్తును ఆదా చేస్తే సమస్త జీవరాశులను కాపాడేందుకు, మన తరాన్ని, భవిష్యత్ తరాలను కాపాడేందుకు ఉపకరిస్తుందన్నారు. మన దేశంలో ఢిల్లీ, ముంబై, చెన్నై, హైదరాబాద్, విశాఖపట్నంలో పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమానికి అంబాసిడర్లుగా దుల్కర్ సల్మాన్, దియా మిర్జా, పివి సింధు, అన్నయ్య పాండే, ఇషా రెబ్బా, తరుణ్ భాస్కర్, గీతా భాస్కర్లు ఉన్నారన్నారు. కార్యక్రమంలో గ్రీన్ క్లైమేట్ టీమ్ ఎన్జీఓస్ వ్యవస్థాపక కార్యదర్శి జేవీ రత్నం మాట్లాడుతూ ధరిత్రి గంటను జయప్రదం చేయాలని కోరారు. This is Hani Celeste from WWF India. I am Marine Program Officer. Today here with Ratnam Garu on promoting our Earth Hour, which is on March 23rd, and I request all to participate in this global event, which actually is telling about or showing our support to the Mother Earth or Earth. So it's all about switching off the lights from 8:30 to 9:30 and reconnecting yourself to the nature. Thank you. ఎర్త్ అవర్ని జయప్రదం చేద్దాం. 23వ తేదీన ఏదైతే ప్రపంచవ్యాప్తంగా వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫండ్ వాళ్ళు నిర్వహిస్తున్న ఎర్త్ అవర్ ఉందో, ఒక గంట సేపు రాత్రి 8:30 నుంచి 9:30 వరకు 23వ తేదీన నిర్వహించడం ద్వారా ప్రపంచవ్యాప్తంగా పర్యావరణాన్ని, జీవ వైవిధ్యాన్ని పరిరక్షించవచ్చు అనే నేపథ్యంలో ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తుంది. చాలా దేశాలలో నిర్వహిస్తున్నారు. మన దేశంలో కూడా అనేక నగరాల్లో నిర్వహిస్తున్నారు. కాబట్టి దీన్ని మనం జయప్రదం చేద్దాం. అలాగే ఈరోజు 21 అడవి పరిరక్షణ దినోత్సవం. అడవులను పరిరక్షించుకోవాల్సిన ఆవశ్యకత మన మీద ఉంది. ఈరోజు అడవులను పరిరక్షించుకుంటేనే భవిష్యత్తు తరాలు జీవించగలవు, మనం కూడా జీవించగలుగుతాము. కాబట్టి ప్రతి ఒక్కరూ అడవుల పరిరక్షణకి కృషి చేయాలని కోరుతున్నాను. నా పేరు శ్రావణి. నేను సెకండ్ ఇయర్ సోషల్ వర్క్ చదువుతున్నాను ఆంధ్ర యూనివర్సిటీలో. 23వ తేదీ రాత్రి 8:30 నుండి 9:30 వరకు కూడాను ఎర్త్ ఓవర్ నిర్వహించడం జరుగుతుంది. దీని థీమ్ ఏంటంటే కరెంట్ని ఒక గంట సేపు నిలిపివేసి మన యొక్క భూగోళాన్ని కాపాడుకోవడానికి ఎంతగానో మనం సహాయాన్ని ఏర్పాటు చేద్దాం. పర్యావరణాన్ని పరిరక్షిద్దాం, జీవ వైవిధ్యాన్ని కాపాడదాం. పూర్వం రోజుల్లో ప్రతి ఒక్కరు కూడాను కరెంట్ లేకుండానే ఈ దీపపు వెలుగుల్లోనే ఉండి అనేక విధాలుగా ఆరోగ్యంగా ఉండి భూగోళాన్ని కాపాడుకున్నారు. అదే విధంగా ఈ దినం 23వ తేదీన మనం అందరం కూడాను 1 అవర్ కరెంట్ నిలిపివేసి మన యొక్క భూగోళాన్ని కూడా కాపాడడానికి సహాయంగా ఇచ్చేసుకుందాం. విశాఖలో భారీగా మాదక ద్రవ్యాలు పట్టుబడిన ఘటన రాష్ట్రాన్ని కాకుండా దేశాన్ని కుదిపేసిందని భాజపా నేత సాధినేని యామిని శర్మ అన్నారు. విశాఖలో భారీగా మాదక ద్రవ్యాల పట్టుబడిన ఘటన రాష్ట్రాన్ని కాకుండా దేశాన్ని కుదిపేసిందని భాజపా నేత సాధినేని యామిని శర్మ అన్నారు. విజయవాడలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. రాష్ట్రంలో పోలీసులు నార్కోటిక్స్ విభాగం డ్రగ్స్ సరఫరాను అరికట్టకుండా నిద్రపోతున్నారని ప్రశ్నించారు. మాదక ద్రవ్యాల వినియోగం విచ్చలవిడిగా కొనసాగుతుందని, మద్యం ఏరులై పారుతుందని ఆరోపించారు. వీటి వల్లే మహిళలపై నేరాలు, దాడులు పెరుగుతున్నట్టు నివేదికలు చెబుతున్నాయన్నారు. ఆ రోజు నుంచి కూడా ఈ రాష్ట్రంలో అవినీతి పెరిగిపోయింది, అరాచకం పెరిగిపోయింది. మరీ ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ మేము పదే ఎన్నోసార్లు చెప్తూ వచ్చాము, ఈ రాష్ట్రంలో డ్రగ్స్ పెరిగిపోయాయి, డ్రగ్స్ కల్చర్ పెరిగిపోయింది. విచ్చలవిడితనంతో, పోలీసుల నిర్లక్ష్యంతో, ప్రభుత్వ అధికారుల రాష్ట్రాన్ని కూడా
నార్కోటిక్స్ శాఖ ఉంటుంది, వారు కూడా పెద్ద అసలు ఏం పట్టించుకోవట్లేదు. ఈరోజు పొద్దున కూడా ఒకటి చూసాము, 250 కేజీల గాంజాని పట్టుకున్నారు అల్లూరి సీతారామరాజు జిల్లాలో. నిన్న రాష్ట్రాన్నే కాదు యావత్ భారతదేశాన్ని ఒక కుదిపేసినటువంటి సంఘటన చూసాం. విశాఖపట్నంలో 25,000 కేజీల డ్రైడ్ ఈస్ట్ కంటైనర్ శాంటోస్ అనే పోర్టు నుంచి, బ్రెజిల్ దేశం నుంచి విశాఖపట్నం పోర్టుకి రావడం జరిగింది. ఆ వార్త చూడడంతో ఒకసారి నిజంగా అందరూ ఉలికి పడ్డారు. ఇంత పెద్ద ఎత్తున 25,000 కేజీల డ్రైడ్ ఈస్ట్ పేరు, దాంట్లో ఇంత పెద్ద ఎత్తున డ్రగ్స్ ఉండడం అనేది ఆ టెస్టులో పాజిటివ్గా తేలింది అనేది సిబిఐ అధికారుల ద్వారా తెలుస్తోంది. ఇక్కడ చాలా బాధాకరమైన విషయం ఏంటంటే, రాష్ట్ర శాఖ ఏదైతే ఉందో, పోలీసులు కానివ్వండి, నార్కోటిక్స్ శాఖ వాళ్ళు కళ్ళు మూసుకొని నిద్రపోతున్నారా లేదా నిద్ర నటిస్తున్నారా? ఢిల్లీలో ఉన్న సిబిఐ వారికి ఇంటర్పోల్ ద్వారా వచ్చినటువంటి మెసేజ్ని పట్టుకొని వాళ్ళు 19వ తారీఖు ఫ్లైట్ ఎక్కి అధికారులు కిట్ తీసుకొని ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి కంటైనర్ని తెరిచి టెస్ట్ చేస్తే దాంట్లో టెస్ట్ పాజిటివ్గా రావడం జరిగింది. అక్కడి నుంచి అదే కనుక ఆ వార్త కొద్దిగా ఆలస్యమైనా లేదా అంత పెద్ద ఎత్తున డ్రగ్స్ ఈ రాష్ట్రంలోకి ప్రవేశించి ఉంటే ఇప్పటికే దాదాపుగా పాఠశాల స్థాయి నుంచి కళాశాల వరకు కూడా, స్కూల్స్, కాలేజెస్ ఎక్కడ చూసినా విద్యార్థులకి అలాగే అలవాటు ఉన్నటువంటి వారందరికీ కూడా, సామాన్యులకు కూడా గంజాయి దాదాపుగా చాలా ఎక్కువ దొరుకుతున్నాయి. డ్రగ్స్ కానీ ఇంకా లిక్కర్ గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతూ ఉంది. అదే కనుక ఈ సంఘటన ఇదే బయటకు వచ్చుంటే అసలే నిర్లక్ష్యం వహిస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం, ఈ పోలీసు శాఖ, అలాగే నార్కోటిక్స్ స్టేట్ శాఖ ఏదైతే ఉంటుందో వారి నిర్లక్ష్యంతో స్కూల్ పిల్లలకి, కాలేజ్ పిల్లలకి, సామాన్య ప్రజలకి అందేవి కదా. అంటే ఇదేనా రాష్ట్రానికి ఉండాల్సినటువంటి బాధ్యత? అందువల్లే కదా ఈ రోజున చాలా స్పష్టంగా నివేదికలు ఎన్నో ఎన్సీఆర్బీ క్రైమ్ రిపోర్ట్లు కూడా చెప్తూ ఉన్నాయి. చాలా మటుకు ఎన్నో మంత్రిత్వ శాఖలు చెప్తున్నాయి. సామాజిక సంఘాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా, స్వచ్ఛంద సేవా సంస్థలు కూడా మొత్తుకుంటున్నాయి. రాష్ట్రంలో ఏరులై పారుతున్నటువంటి మద్యము, విచ్చలవిడిగా వస్తున్నటువంటి రాష్ట్రానికి వస్తున్నటువంటి డ్రగ్స్ వల్లనే ఆడవారి పైన అఘాయిత్యాలు, అత్యాచారాలు, కిడ్నాపులు, మిస్సింగ్లు పెరిగిపోయాయి అని చెప్పని ఆ రిపోర్టు చెప్పడమే కాదు, భారతీయ జనతా పార్టీ కూడా ఎన్నో సందర్భాల్లో కేంద్రానికి లేఖలు రాయడము ఇలాంటివన్నీ చేస్తున్నా కూడా చీమ కూడా కుట్టనంత నిర్లక్ష్యంగా, మరి ఏమాత్రము సిగ్గు లేకుండా ఇప్పుడు ఇంకా దొంగలు బయటపడిన తర్వాత కూడా దొంగ అన్నట్టుగా వైసీపీ నాయకులు ప్రవర్తిస్తున్నటువంటి తీరు ఏదైతే ఉందో అది చాలా ఖండించదగినది. తామే అక్కడ మనం విశాఖపట్నంలో చూస్తే కనుక నిన్నటి నుంచి వస్తున్న వార్తల ప్రకారము ఆ కూనం వీరభద్రరావు అనే వ్యక్తికి సంబంధించిన సంధ్య ఆక్వా ప్రైవేట్ లిమిటెడ్ ఆ పేరుతో కన్సైన్మెంట్ వచ్చింది. ఆ కంటైనర్ వచ్చింది, దాంట్లో 1000 బ్యాగులు ఉన్నాయి, ఒక్కొక్క దాంట్లో 25 కేజీలు ఉన్నాయి. వాటన్నిటిలో ఆ డ్రైడ్ ఈస్ట్ ఏదైతే ఉందో దాంట్లో డ్రగ్స్ ఉన్నాయని సిబిఐ ఒక ఎఫ్ఐఆర్ కూడా పెట్టింది, లెటర్ని కూడా రిలీజ్ చేసింది. విశాఖ డ్రగ్స్ విషయంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు, సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. డ్రగ్స్ విషయంలో బీజేపీ, టీడీపీ నేతల పాత్ర ఉందని అనుమానం వ్యక్తం చేసిన సజ్జల తప్పించుకోవడానికే ప్రభుత్వంపై నిందలు వేస్తున్నారని అన్నారు. శుక్రవారం తాడేపల్లిలోని ఆయన మీడియాతో మాట్లాడుతూ విశాఖ పోర్టులో సిబిఐ డ్రగ్స్ను సీజ్ చేసింది. విశాఖ పోర్టులో సిబిఐ డ్రగ్స్ను సీజ్ చేసింది. పురంధేశ్వరి బంధువులకు ఆ కంపెనీతో సంబంధాలు ఉన్నాయి. టీడీపీ నేతలు కావాలనే మాపై ఆరోపణలు చేస్తున్నారు. చంద్రబాబు ఇంగితం లేకుండా మాట్లాడుతున్నారు. వ్యవస్థల మీద గౌరవం లేని వ్యక్తి చంద్రబాబు. వీధి స్థాయి మనస్తత్వం చంద్రబాబుదే. తప్పుడు చేయడం టీడీపీకి అలవాటుగా మారింది. గత ప్రభుత్వ హయాంలో గంజాయి, డ్రగ్స్ తూతూ మంత్రంగా దాడులు చేశారు. డ్రగ్స్ నిందితులకు టీడీపీ నేతలతో సంబంధాలు ఉన్నాయి. తప్పు చేసి రివర్స్ లో మాపైన ఆరోపణలు చేస్తున్నారు. తప్పించుకోవడానికి మాపై నిందలు వేస్తున్నారని మండిపడ్డారు. మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని చంద్రబాబు కలలు కంటున్నారు. వైఎస్ఆర్సీపీకి జనాల్లో విపరీతమైన ఆదరణ ఉంది. అది తట్టుకోలేకపోతున్నారు. వాళ్లకు చెప్పుకోవడానికి ఏమీ లేక ఇలాంటి ప్రచారం చేస్తున్నారు. డ్రగ్స్ విషయంలో నిజాలు నిగ్గు తేల్చాలని సిబిఐకి లేఖ రాస్తాం. ఉత్తరాంధ్రలో వాళ్ళ కన్సర్న్లోనే జరుగుతుంది. 100 కోట్లు సంపాదిస్తున్నారు, 1000 కోట్లు సంపాదిస్తున్నారని చూస్తున్నట్టు చంద్రబాబు నాయుడు కూడా వదిలేస్తున్నారు. ఈ మా గవర్నమెంట్ వచ్చాక, జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ వచ్చాకనే నాట్ ఓన్లీ ఆ సాగును ధ్వంసం చేయడమే కాకుండా
ప్రత్యామ్నాయ జీవనోపాధి కూడా కల్పించి అట్రాక్టివ్ ఆకర్షణీయమైంది. ఎందుకంటే దాంట్లో వచ్చే తక్కువ కష్టానికి ఎక్కువ ఫలితం వస్తుంది కాబట్టి దానికే అలవాటు పడి ఇంకా వేరే వైపు చూడని అటు ఆ ప్రాంతం ప్రజలందరికీ కూడా, అదిలో సరిహద్దు ప్రాంతంలో ఉండే వాళ్ళందరికీ ప్రత్యామ్నాయ పంటలు చూపించింది మా ప్రభుత్వం. దానికోసం సెంట్రల్ గవర్నమెంట్ కూడా, హోమ్ డిపార్ట్మెంట్ కూడా ప్రైజ్ చేసింది. ఏపీ నెంబర్ 1 నిలబడింది. ఏది ఈ ఆపరేషన్ పరివర్తన అని, ఆపరేషన్ నవోదయం అని. ఎవరైతే ఈ సాగు మీద డిపెండ్ అయిన ప్రజలు కానీ, బార్డర్ వీళ్ళు కానీ దానికి అలవాటు పడిన వాళ్ళను దాని నుంచి మళ్లించడంలో ఏపీ నెంబర్ 1 అనేది నిలబడింది. దానికోసం ఎస్సీబీ అదే పని మీద ఉంది. ఎస్సీబీ పెట్టిన తర్వాత 11,000 12,000 ఎకరాల్లో సాగును ధ్వంసం చేశారు. అంతటితో మళ్లీ వాళ్ళు దాని వైపు పోకుండా డిఫరెంట్ క్రాప్స్, ఆల్టర్నేటివ్ క్రాప్స్, రెమ్యూనరేటివ్ క్రాప్స్ ను అక్కడ ప్రమోట్ చేసి వాళ్లకు జీవనోపాధి కల్పించి అది కన్సిస్టెంట్ గా నడుస్తుంది. ఉక్కుపాదం అంటే రియల్ సెన్స్ లో మోపడమే కాకుండా ఆ ప్రజలు మళ్లీ సర్వైవ్ అయి బాగా ఎదగడానికి అవసరమైన ఏర్పాట్లు కూడా చేసింది ఈ ప్రభుత్వం. అలాగే ఈ కంపెనీ ఏది చెప్తున్నారో ఆ కంపెనీ తప్పుడు పనులు చేస్తే యాక్షన్ తీసుకుంది ఈ ప్రభుత్వం, మా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. ఇప్పుడు ఇంపోర్ట్ చేసుకున్నారు, డ్రగ్ ఇంపోర్ట్ చేసుకున్నారు, డ్రగ్స్ దొరికి ఆయన కంటైనర్కి సంబంధించిన కంపెనీ. ఇటు చూసేది ఈ వైపు నుంచి డ్రగ్స్ ను వాడకాన్ని తగ్గించడానికో, గంజాయి సాగును అసలు ఎరాడికేట్ చేయడము, వాళ్ళు మళ్లీ ఆ వైపు చూడనవసరం లేకుండా రెమ్యూనరేటివ్ ఆల్టర్నేటివ్ ఇది మన క్రాప్స్ వాటిని వాళ్ళకి అలవాటు చేయడము, ఇది జరిగి కన్సిస్టెంట్ గా పోతుంది. ఎవ్రీబడికి మీరు మీడియా కూడా కవర్ చూడొచ్చు, పోయి వస్తున్నాయి కదా స్టోరీస్. బార్డర్ లో కట్టుదిట్టం చేశారు, స్పెషల్ ఏజెన్సీని పెడితే దాన్ని నువ్వు ఎలాగో ప్రైజ్ చేయలేవు, నీ వల్ల కాలే. 14-19 మధ్య నువ్వు దాన్ని అసలు గంజాయి సాగు 3 పూలు 6 కాయలుగా నువ్వు చేసావు, చంద్రబాబు నాయుడు చేశాడు. ఈ రోజు దాన్ని ఎరాడికేట్ చేసిన మా మీద, నేను ఇంతకుముందు అన్నట్టు దొంగ అన్నట్టు మా మీద నిందలు వేసే ప్రయత్నం చేస్తున్నారు. ప్రతి దాంట్లో ఇదే పని చేస్తున్నారు. ఈ రోజు ఎన్నికల సమయంలో కూడా మాట్లాడడానికి ఏం లేక, చెప్పడానికి 1,00,000 ఉంటాయి. ఎన్నికలు వస్తే మేమేం చేస్తామో మీరేం చేయలేదు చెప్పాలా, లేదా మేము గతంలో ఏం చేశామో వాళ్ళు చెప్పాలా, లేదా రేపు దాని మీద ఆధారపడి రేపు ఇది చేస్తామని చెప్పుకోవాలి. ఇది లేదు కాబట్టి ఈ తప్పుడు నిందలు ఈ పర్టికులర్ కేసులో అయితే వాళ్ళు తప్పించుకోవడానికి మా మీద బండలు వేస్తున్నారనేది మేము భావిస్తున్నాం. అందుకే ఆ కన్సర్న్ ఏజెన్సీకి ప్రెస్ కౌన్సిల్ కూడా కంప్లైంట్ పంపుతున్నాం. ఈనాడు, ఆంధ్రజ్యోతి వాళ్ళ తప్పుడు రాతలు, ఆ ఛానల్స్ వాటన్నిటి మీద కూడా లెటర్సీ. అయితే ఇది కన్సిస్టెంట్ గా ఈ తప్పుడు ప్రచారం, అబద్దాలు రిపీటెడ్ గా మాట్లాడడం అనేది టీడీపీకి అలవాటైంది. రాష్ట్ర ప్రజలు గమనించాలి. అన్నదాతలకు అడుగడుగునా సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం అండగా నిలబడుతుంది. విపత్తు నుంచి విక్రయాల వరకు అన్ని దశల్లోనూ రైతు భరోసా కేంద్రాల ద్వారా కావలసిన సాయం అందిస్తోందని మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అన్నారు. రైతులు మోస పద్ధతిలోనే ఉండకూడదు, రైతులకు సంబంధించి అన్ని విషయాల మీద అవగాహన కల్పించాలనేటువంటి లక్ష్యంతో ఈరోజు క్లైమేట్ స్మార్ట్ అగ్రికల్చర్, అదేవిధంగా క్లైమేట్ రెసిలియంట్ టెక్నాలజీస్ ఇది తీసుకొచ్చి దీని ద్వారా ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులకి అనుగుణంగా తట్టుకుని నిలబడగలిగేటువంటి వంగడాలను తయారు చేస్తున్నాం. ఈరోజు ఆచార్య ఇంజనీరింగ్ అగ్రికల్చర్ యూనివర్సిటీ ద్వారా చీడపీడలకు కానీ ఏదైనా ప్రకృతి వైపరీత్యాలకు కానీ వీలైనంత వరకు తట్టుకుని నిలబడగలిగేటువంటి వాటిని తయారు చేస్తున్నాం. అదేవిధంగా వాళ్ళకి సంబంధించినటువంటి టెక్నాలజీ, భూసారం ఇవన్నిటి మీద కూడా దృష్టి పెడుతున్నాం. వీటన్నిటితో పాటు టెక్నాలజీ అందించి రైతులకు ఎక్కడన్నా ఏదన్నా ఇబ్బంది జరిగితే ముందు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, రైతులకు సంబంధించి ఈ భూమిలో ఎటువంటి మనం పంటలు వేస్తే ఆ పంటలు అన్నిటికీ తట్టుకొని నిలబడగలుగుతాయి అనేటువంటిది. అంటే ఒకసారి కరువు, వర్షాభావ పరిస్థితులు రావచ్చు, వరదలు రావచ్చు. వర్షాభావ పరిస్థితులు వచ్చినా, వరదలు వచ్చినా భూమి సారవంతాన్ని బట్టి ఎటువంటివి తట్టుకోగలమనేటువంటి దాని మీద. అదేవిధంగా ఈ రోజు మనం తీసుకొచ్చినటువంటి ఒక గొప్ప కాన్సెప్ట్, 1,00,000 మంది రైతులతో గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు అగ్రికల్చరల్ అడ్వైజరీ కమిటీస్ ఏర్పాటు చేశాం. దాని ద్వారా వాళ్ళ గ్రామాలకు సంబంధించి ఏమి పంటలు పండించుకోవచ్చు, ఏ విధంగా చేసుకోవచ్చు అనేటువంటి దాని మీద అవగాహన కల్పించాం. ఇది ఒక పార్ట్. సెకండ్ పార్ట్కి వచ్చేటప్పటికి మనం ఒకవేళ ఏదైనా ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టపోతే ఆ రైతులను ఆదుకోవాలనేటువంటి ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు వెంటనే రైతు భరోసా కేంద్రాలకు ఒకవేళ నారుమళ్లు దెబ్బతింటే 80% సబ్సిడీతో విత్తనాలు సరఫరా చేస్తున్నాం. ఒకవేళ ఏదైనా రైతుల పంట నష్టపోతే ఏదైతే ఇన్పుట్ సబ్సిడీ ఉందో, గత ప్రభుత్వాల్లో చూస్తే వేలాది కోట్ల రూపాయలు బకాయిలు పెట్టారు రైతులకు సంబంధించి. బకాయిలు చెల్లించకుండానే ప్రభుత్వాలు దిగిపోయినటువంటి నేపథ్యం ఉంది. ఈరోజు ఆ విధంగా కాకుండా ఆ సీజన్ ముగిసే లోపల, ఖరీఫ్లో ఏదైనా కనుక ప్రకృతి వైపరీత్యాలు ఏర్పడితే ఖరీఫ్ సీజన్ ముగిసే లోపల, రబీలో ఏదైనా ప్రకృతి వైపరీత్యం ఏర్పడితే రబీ సీజన్ ముగిసే లోపల, ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి నిర్ణయం ఆ ఆర్థిక సంవత్సరంలో కదా, ఆ సీజన్ ముగిసే లోపలనే రైతులకు జరిగినటువంటి నష్టపరిహారాన్ని
వాళ్ళకి జమ చేసేటువంటి విధంగా వాళ్ళ ఖాతాలో ఆ నష్టపరిహారాన్ని పంపిణీ చేసేటువంటి విధంగా చర్యలు చేపట్టాం. ప్రకృతి వైపరీత్యాన్ని మనం ఆపలేం, కానీ ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ఏ విధంగా మనం స్పందించగలిగాం, వాటిని నివారించడానికి రైతులు నష్టపోకుండా ఎటువంటి చర్యలు తీసుకోగలుగుతున్నాం అనేటువంటి దాని మీద దృష్టి పెట్టాం. తప్పనిసరిగా రాబోయేటువంటి రోజుల్లో వాటన్నిటిని అధిగమించేటువంటి విధంగా కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. పారిశ్రామిక రంగానికి గుండెకాయ లాంటి విశాఖ స్టీల్ ప్లాంట్ కు సంకట స్థితిని ఎదుర్కోవాల్సి వస్తుంది. ఒకప్పుడు ప్లాంట్లో తయారైన విద్యుత్తులో మిగులు విద్యుత్తును బయటకు అమ్మేవారు. నేడు ఆ విభాగం యంత్రాలు ఉన్నప్పటికీ కేవలం 250 మెగావాట్స్ విద్యుత్తును మాత్రమే అందించగలుగుతుంది. కారణం కోకింగ్ కోల్ తగినంతగా లేకపోవడమే అని చెప్పాలి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి 250 మెగావాట్స్ విద్యుత్తును తీసుకొని ప్లాంట్లో ఆయా విభాగాలు పనిచేస్తున్నాయి. కాగా 100 కోట్ల విద్యుత్ బకాయిలు ఉన్న కారణంగా సరఫరాను ఆపేస్తామని చెప్పడంతో యాజమాన్యం, కార్మిక సంఘాలు తలలు పట్టుకున్నాయి. ఇప్పటికే ప్లాంట్ పరిస్థితి రోజురోజుకు దిగజారుతున్న వేళ రాష్ట్ర ప్రభుత్వం ఇలా వ్యవహరించడంపై కార్మిక సంఘాలు మండిపడుతున్నాయి. కేంద్రం సహకరించక, రాష్ట్రం ప్రోత్సహించగా ఇక ప్లాంట్ పరిస్థితి ఏంటంటూ మండిపడుతున్నారు. 5 లక్షల మందికి ఉపాధి కల్పిస్తున్న స్టీల్ ప్లాంట్ పై రాష్ట్ర ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగుతుందని ఆరోపిస్తున్నారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి సుమారు 100 కోట్ల రూపాయలు విద్యుత్ బకాయిలు చెల్లించాలని చెప్పేసి నోటీసులు ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం పవర్ ఆపేస్తాం, మీ ప్లాంట్ని ఆపేస్తాం అని చెప్తా ఉన్నారు. ఇది అత్యంత దుర్మార్గం. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లోనే 550 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసే యంత్రాలు ఉన్నప్పటికీ దానికి రావాల్సిన కోలు తాల్చేరు నుంచి రావాలి, దానికి కోలు ఇవ్వడం లేదు. ఇచ్చిన కొంచెం కోలు కూడా నాసిరకం కోలు ఇస్తూ ఉన్నారు. ఇచ్చిన కోలు తెచ్చుకోవడం కోసం రైల్వే డిపార్ట్మెంట్ రేకులు ఇవ్వడం లేదు. తద్వారా 550 మెగావాట్ల ఉత్పత్తి చేయాలని విద్యుత్తు ఆగిపోయి కేవలం 250 మెగావాట్ల ఉత్పత్తి మాత్రం జరుగుతూ ఉంది. కాబట్టి యంత్రాలు నడపడం కోసం రాష్ట్ర ప్రభుత్వం నుంచి మనం 175 మెగావాట్లు తీసుకుంటా ఉన్నాం. దాన్ని చెల్లించాలని బిల్లు 100 కోట్లు ఉందని చెప్పేసి పవర్ ఆపేస్తున్నది ఎంతవరకు సమంజసం అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. అదే పద్ధతిలో 550 మెగావాట్లు మేము ఉత్పత్తి చేస్తే ఆ ఎక్సెస్ పవర్ని రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తాం. ప్రతిరోజు కూడా ఆ తీసుకున్న ఎక్సెస్ ఉత్పత్తికి కోల్ ఛార్జీలు మాత్రమే అడుగుతున్నాం, మేము లాభాలు అడగడం లేదు. ఆ విధంగా ఉభయులకి ఉపయోగపడే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని చంపేయడం కోసం ఎవరు ప్రయత్నం చేయొద్దని చెప్పి, తాల్చేరు నుంచి రావాల్సినటువంటి కోల్ ఎందుకు రావడం లేదు, రైల్వే డిపార్ట్మెంట్ ఎందుకు ఖాళీ రేకులు ఇవ్వడం లేదు, దీన్ని ముఖ్యమంత్రి కూడా ప్రశ్నించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మంగళవారం కాలనీలోని సాంఘిక సంక్షేమ శాఖ కళాశాల బాలికల హాస్టల్కు సన్న స్వచ్ఛంద సంస్థ 20 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన ఆర్ఓ ప్లాంట్, బయో టాయిలెట్స్, సోలార్ ప్యానెల్స్ను ఆయన హైదరాబాద్ కాన్సులేట్ జనరల్ బెనిఫర్ లారెన్స్తో కలిసి ప్రారంభించారు. ప్రభుత్వ హాస్టల్లో మొక్కలు నాటి బాలికలతో పలు అంశాలపై ముచ్చటించి సరదాగా గడిపారు. ఈ సందర్భంగా బాలికలతో దింసా నృత్యం చేసి విద్యార్థులతో నేలపైనే కూర్చొని పలు అంశాలపై గంట పాటు ఉత్సాహంగా గడిపి పలు అంశాలు ముచ్చటించారు. ఈ సందర్భంగా సన్న స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకురాలు సంచయిత గజపతిరాజు మాట్లాడుతూ తమ సంస్థ ఆధ్వర్యంలో ఇలాంటి కార్యక్రమాలు 10 ఏళ్లుగా 40 చోట్ల చేపట్టినట్టు చెప్పారు. విద్యార్థులు పెరటి తోటలో పండించిన పసుపు బహుమతిగా ఇచ్చారు. హాస్టళ్లు, పరిసరాలు గ్రామ పరిశుభ్రంగా ఉంచుకుంటామని విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో పలువురు సంస్థ ఎంబసీ ప్రతినిధులు, హాస్టల్ వార్డెన్ మోహిని పడాల తదితరులు పాల్గొన్నారు. In order to be successful and graduate from school, who wants to answer first? I know it's scary to be the first person. One of you wants to answer. అభివృద్ధి ఇప్పుడు మీరు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అన్నారు, ఇండిపెండెన్స్ అన్నారు, హార్డ్ వర్క్ అన్నారు. గవర్నమెంట్ తరఫులోనూ లేదా అమెరికన్ గవర్నమెంట్, ఇండియన్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, వేరే ఏం చేయాలి, మీరు ఇంకా పెద్దగా ఎదగాలి అంటే ఇంకా ఏం చేయాలి? ఎంకరేజ్. Job opportunities. Job opportunities. What kind of jobs? ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్తే.